ఇప్పుడే మనం చూసుకుంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా నగదు బదిలీ చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేయాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్పిందనమాట. వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆహార ద్రవ్యోల్బణం చూడడం అంటే మానేయాలని చెప్పేసి ఆర్థిక సర్వే సూచించింది. ఆహార ధరలను ఎదుర్కోవడానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీ ప్రభుత్వం అన్వేషించాలని సర్వే పేర్కొంది. భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్వర్క్ ఫుడ్ హార్టికల్చరల్ పక్కన పెట్టాలని చెప్పారనమాట. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్య తప్ప ఇంకేమీ లేదన్నారు. ఈ నేపథ్యంలో పేదలు మరింత పేదలైతేగా మారుతున్నారని, ఈ నేపథ్యంలో పేదలందరికీ కూడా ప్రత్యేకంగా కూపన్లు కానీ, అంటే సబ్సిడీ మీద ఇచ్చే కూపన్లు కానీ, లేదంటే ప్రత్యక్షంగా నగదు బదిలీ కానీ ఈ పేదలందరికీ కూడా వేయాలని చెప్పేసి ఆర్థిక సర్వే అయితే పేర్కొందనమాట. ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే ఖచ్చితంగా అందరికీ కూడా ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని చెప్తున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రతి ఒక్కరు పేదవాళ్ళందరికీ కూడా వారు కావాల్సిన సామాన్లు కొనుక్కునే శక్తి అయితే పెరుగుతుందని, ఎందుకంటే విపరీతంగా పెరిగిపోతున్న ధరల కారణంగా ఖచ్చితంగా పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ అయితే పెంచాలని చెప్తున్నారు. దీన్ని బట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకి కనీసం 3,000 రూపాయలు అయితే వారి ఖాతాలకు వేసినట్లయితే వారి మినిమం అవసరాలు అయితే తీర్చుకోగలుగుతారని చెప్తుందన్నమాట ఆర్థిక సర్వే. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ విధంగా అయితే తీసుకొస్తుంది ఏంటనేది. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదే కానీ జరిగితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల డబ్బులు అయితే వేస్తారనమాట. ఎవరైతే ఇలా వేయాలని కోరుకుంటున్నారో వారందరూ కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.